అండి అందరికీ గుడ్ మార్నింగ్. కొత్తిమీర నిల్వ పచ్చడి చేస్తున్నానండి. కొత్తిమీర నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, ఆవాలు, వెల్లుల్లి, పసుపు, చింతపండు, ఉప్పు. చింతపండు మాత్రం వేడి నీళ్ళలో మరకలు పెట్టుకొని గుజ్జులాగా తయారు చేసుకోవాలండి. జీలకర్ర, మెంతులు, ఆవాలండి. ఇవి వేయించి మిక్సీ జార్లో వేసాను. ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఎండుమిర్చిలో గింజలు ఉంటాయి కదా, ఇవి మంచిగా క్రిస్పీగా మంచిగా టేస్టీగా వస్తాయి కాబట్టి ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి కొత్తిమీరను పల్లి నూనె వేసి వేయిస్తున్నాను. పల్లి నూనె వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. పచ్చడి కూడా చాలా రోజులు స్మెల్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది. ఈ కొత్తిమీర పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. 1 ఇయర్ వరకైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మాత్రం 3 మంత్స్ గ్యారంటీగా ఉంటుంది. ఇవన్నీ వేగి చల్లారేలోగా పోపు కోసం మనము నూనె వేసుకోవాలండి. కడాయిలో వేసుకొని దీంట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాను చూడండి. కొత్తిమీర కూడా ఎలా వేగుతుందో చూడండి. అయిపోయిందండి, కొత్తిమీర వేగింది. తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి చల్లారే లోపల మనం పోపు వేసుకోవాలండి. పోపుకి నూనె వేసాను, ఎండుమిర్చి, పోపు గింజలు, ఆవాలు. ఎప్పుడైనా మనం ఏ పచ్చడి చేసుకున్నా కానీ మొత్తం పోపు చల్లారినాకనే పచ్చడిలో కలుపుకోవాలండి. లేకపోతే మాత్రం ఈ పచ్చడి మనకు పాడవుతుంది. వేడిగా ఉంటే నల్లగా అవుతుందండి పచ్చడి. చల్లారినాక కలుపుకోవాలండి. ఎండు కారంతో కూడా చేయొచ్చు, కానీ ఎండుమిర్చి అయితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని ఒకసారి ఎండుమిర్చితో చేసి మీకు టేస్ట్ చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. పోపు అవుతుంది చూసారు కదా. దీంట్లో మనం వెల్లుల్లి వేసుకోవాలి. ఇది ఇంగువ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే వెల్లుల్లి డామినేట్ చేస్తుంది కాబట్టి వెల్లుల్లి వేస్తే ఇంగువ వేయాల్సిన అవసరం లేదు. నేనైతే వెల్లుల్లి వేసి చేస్తున్నానండి. కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి టేస్టీగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి వేస్తున్నాను. మనకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి, ఇంగు వేసుకోవచ్చు. చూసారుగా. చూసారు కదా, అయిపోయిందండి. కరివేపాకు వేసుకోవాలి. ఇది చిటపట్లాడగానే బంద్ చేసుకోవాలండి. గ్యాస్ బంద్ చేస్తే సరిపోతుంది. జీలకర్ర, మెంతులు మిక్సీ పడుతున్నానండి. చూసారు కదా, జీలకర్ర, మెంతులు అయిపోయినాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇందులో ఉప్పు సరిపడంత వేసుకోవాలండి. చూసారుగా, కొంచెం బరకగా పట్టుకోవాలి కొత్తిమీర పచ్చడికి. ఎందుకంటే దీంట్లో ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదండి, అవి కొంచెం బరకగా ఉంటే టేస్టీ వేరుగా ఉంటుంది. దీంట్లోనే మనము చింతపండు గుజ్జు చేసుకున్నాం కదా, చింతపండు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని చేసుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జు ఇది. వీటిని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టాలండి. మిక్సీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. చూసారుగా, చల్లారిన కొత్తిమీర. వేడిగా అస్సలు ఏది ఉండకూడదండి, అందుకని చల్లారింది కాబట్టి మిక్సీకి వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నా అండి. చూసారు కదా, మిక్సీకి అయిపోయింది. ఇప్పుడు నూనె చల్లారింది, దాంట్లో పోపులో వేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర కారం రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. ఇది ఈజీగా చేసుకోవచ్చండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇష్టం ఉంటే దీంట్లో బెల్లం వేసుకుంటారు, మేమైతే బెల్లం వేయలేదు. ప్రొసీజర్ ఒక్కసారి చెప్తానండి. కొత్తిమీర బాగా కడిగి, మన దేశ కొత్తిమీరతో బాగా కడిగి కొత్తిమీరను నూనెలో వేయించుకోవాలండి. పోపు వేసేసుకోవాలి. పోపులో ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసుకోవాలండి. అది చల్లారినాక ఈ కొత్తిమీర మిక్సీకి వేసి, చింతపండు కంపల్సరీ వేసుకోవాలి. చింతపండు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేయించుకొని ఇలా పొడి చేసేసుకొని దీంట్లో కలిపి, చింతపండును కూడా కంపల్సరీ నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. ఎమ్మీగా ఉండే కొత్తిమీర రెడీ. బీపీ, షుగర్ అందరికీ మంచిదండి. ఆరోగ్యానికి మంచిది. ఆకలి పెరుగుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు కొత్తిమీర పచ్చడి ట్రై చేసి తినండి. ఇలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. ఇది వేడి అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?